తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం యువతలో నైపుణ్యాలను పెంచి వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అనేక చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగమే ఏటీసీల ఏర్పాటు. ప్రభుత్వ ఐటీఐలను ఆధునీకరించి వాటిని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి నేడు 65 ఏటీసీలను వర్చువల్ గా ప్రారంభించారు. యువతలో నైపుణ్య లోపాన్ని అధిగమించి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే వీటి లక్ష్యమని తెలిపారు. మొత్తం 116 ఏటీసీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇటు తెలంగాణలో చూసుకుంటే కూడా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ఐటీఐలను ప్రస్తుత పరిశ్రమలో అవసరాలకు తగ్గట్లుగా ఆధునీకరించడానికి రేవంత్ సర్కార్ టాటా టెక్నాలజీస్ తో కలిసి ఐటీఐలను ఆధునీకరించి టెక్నాలజీ సెంటర్లుగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి శనివారం నాడు 65 ఏటీసీలను ప్రారంభించారు. మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణం వేదికగా వర్చువల్ గా ఏటీసీల ప్రారంభోత్సవం జరిగింది. భవిష్యత్తులో రాష్ట్రంలో 116 ఏటీసీలను ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగాలు ఉన్నప్పటికీ యువతలో సరైన నైపుణ్యాలు లేవని తమ దృష్టికి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యాలు అందించాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఈ ఆలోచనతోనే రాష్ట్రంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారని తెలిపారు. మంత్రివర్గ సమావేశంలో చర్చించిన తర్వాత ఐటీఐలను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లుగా మార్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈరోజు ఇక్కడున్న మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు రేపు తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ 2034కు $1 ట్రిలియన్ ఎకానమీ, 2047కి $3 ట్రిలియన్ ఎకానమీగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఈనాడు దేశంలో 2.5% జనాభా ఉన్న మనము 5% జీడిపిని ఇస్తున్నాం ఈ దేశానికి. రాబోయే రోజుల్లో ఈ 5%ని 10%కి పెంచే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని, ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి అంటే చదువుతో పాటు ఈ విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించాలి అనేదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగానే టాటా సంస్థతో ఎంఓయూ చేసి పోయిన సంవత్సరం సరిగ్గా ఇదే సమయంలో ఇదే మల్లెపల్లిలో ఇక్కడనే 4 ఏటీసీల కోసం పునాది రాయి వేసుకోవడం జరిగింది. ఆ రోజు కొంతమంది విమర్శించారు, ఇది పునాది రాళ్లలాగానే మిగిలిపోతాయని. ఆనాడు నేను చెప్పిన తెలంగాణ రాష్ట్రంలో లేదా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదట 1956లో ఐటీఐలను ప్రారంభించడం జరిగింది. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిది 1956లో ప్రారంభించింది.